గత 5 ఏళ్ల విధ్వంస పాలనను పక్కన పెట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు మాత్రం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కాకపోతే గత 5 ఏళ్లలో ఆ విధ్వంస పాలన వెనక ఏ శాఖలు నష్టపోయి అదేవిధంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని మాత్రం ప్రస్తుతం అంత మాట్లాడడానికి గుండె శంకర్ ఉన్నారు. చూస్తే కనుక గత 5 ఏళ్ల పాలన విసిగి వేసారినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు 164 స్థానాలు ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం 17 నెలల పాలనలో చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో కూటమిపై కనెక్టివిటీ పెరిగింది. మరోవైపు చూస్తే కనుక మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అధికారం రాదు అని తేల్చి 29 కాదండి 34లో కూడా ఆయనకు అధికారం రాదు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా. గత 5 ఏళ్లలో మీరే చెప్పారు విధ్వంసకర పాలన అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు ట్యాప్ ఇమ్మని గౌరవ ప్రధానమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్తో షేరింగ్ మీద అది ఇస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం. అది ఆ ప్రాజెక్టు టైం పీరియడ్ కూడా క్లోజ్ అయిపోతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంకి వెళ్ళి వారితో ఒప్పించి దాన్ని 28 వరకు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. ఎందుకు? స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన షేర్ కట్టంది పోగా వాళ్ళు ఇచ్చిన ఫండ్ను కూడా దారి మళ్లించి దుర్వినియోగం చేసిన దుర్మార్గమైన పాలన జరిగింది గత ప్రభుత్వంలో. నెంబర్ 1. నెంబర్ 2 వస్తే ముఖ్యంగా బీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి సంబంధించి రెసిడెన్షియల్ హాస్టల్ విషయంలో ఎడ్యుకేషనల్ పరంగా అవి ఇన్స్టిట్యూట్ పరంగా కేజీబీ అంతా ఓకే, అది సెంట్రల్ గవర్నమెంట్. రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏదైతే బీసీ ఎస్సీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయో అన్ని బాత్రూమ్స్ కూడా సర్వనాశనం అయిపోయి వాటర్ ఫెసిలిటీ లేక, బాత్రూమ్స్ డోర్స్ లేక, ఎక్కడికక్కడే ట్యాప్స్ పోయి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఈ జిల్లాలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ కొంత తీసుకొచ్చి లోకల్గా కలెక్టర్ గారు ఫండ్ తీసుకొచ్చి అన్ని బాత్రూమ్స్కి డోర్స్ బిగించి కింద వరకు కట్ అయిపోయి, బాత్రూమ్ కింద కట్ అయిపోతే ఇంకా లేడీస్ అక్కడ ఎలా యూస్ చేస్తారు? అలాంటి పరిస్థితిలో మొత్తం అన్నీ బాగు చేయడం జరిగింది పెద్ద ఎత్తున. గత ప్రభుత్వం ఎటువంటి ఇది పట్టించుకోలేదు. తర్వాత రిపేర్స్ కూడా ఎక్కడ ఒక్క బిల్డింగ్ కూడా గత 5 సంవత్సరాలుగా చేయని పరిస్థితి. స్కూల్స్లో నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చి పాత రేక్ షెడ్లు తీసి కొత్త రేక్ షెడ్లు వేశారు. మిగతాదంతా వెండర్స్కి ఇచ్చి చేయించారు. దీనికి తగిన మూల్యం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమిలో కూడా క్రిమినల్ యాక్టివిటీ ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అన్నటువంటి ఒక ప్రస్తావన తెచ్చారు. కూటమిలో అటువంటి కనెక్టివిటీ ఉన్నారు ఉంటే అన్నారు కానీ ఉన్నారని ఆయన అనలేదు కదా. అంటే అలా గత ప్రభుత్వంలాగా మేము చెయ్యము అనేది దాని అర్థం. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గతంలోగా ఆ విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, రాక్షస పాలన గత ప్రభుత్వం ఏది చేసిందో అలా చెయ్యము. ఎందుకంటే విపరీతంగా నిధులు దుర్వినియోగం చేస్తూ 98 కేంద్ర ప్రభుత్వ తాలూకా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేసి నిధులు మళ్లించి బడ్జెట్ని కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎక్కడికక్కడే హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ అలాగే రోడ్స్ విషయం వస్తే R&Bలో బడ్జెట్లో కేటాయించడం వరకే ఒక్క గోతి కూడా పూడ్చిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన రైతులకు బారిన బకాయిలు తీర్చాం. అలాగే గుంతలు పూడ్చి రోడ్లన్నీ పాటోళ్ళు ఫ్రీ చేసాం. అన్ని హాస్టల్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అవన్నీ బాగు చేసాం. అలాగే జేజేఎంలో మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్ని 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయించాం. అలాగే ఏవైతే ఉండిపోయినటువంటి రైతు భరోసా, రైతు సేవా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ అవన్నీ మళ్ళీ చేసాం. అలాగే 14-19లో ఏవైతే ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ గృహాల కింద మంజూరు చేసి గత 5 సంవత్సరాలుగా వాటికి రూపాయి కూడా ఇవ్వకపోతే వాటికి కూడా డబ్బులు ఇచ్చాం. గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ కూడా అసంపూర్తిగా మిగిలిపోతే ఒక్కొక్క స్కీమ్కి అదనంగా 50,000 ఇచ్చి 3 లక్షల ఇల్లులు పూర్తి చేసి మొన్నే ఓపెన్ చేసాం. ఏవైతే ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ 14-19లో చేసిన బిల్డింగ్స్ అసంపూర్తిగా ఉండిపోతే గత 5 సంవత్సరాలుగా రూపాయి కూడా బడ్జెట్ కేటాయించడమే కానీ నిధులు పంపించిన పాపాన పోలేదు. అవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ చేసి పూర్తి చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. మీకు తెలుసు, రైతులకు బకాయి పెట్టిన ధాన్యం డబ్బులు కానీ అలాగే పిల్లలకి అందించే చిక్కీల్లో కూడా బకాయిలు కూడా తీర్చని పరిస్థితి గత ప్రభుత్వం.
ఎంతో 20,000 కోట్ల రూపాయలు బకాయిలు కాంట్రాక్టులో పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి, అసంపూర్తిగా పనులు నిలిచిపోయి ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పెద్ద ఎత్తున 73 కేంద్ర ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ మళ్ళీ రీఇన్స్టేట్ చేసి దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఈవేళ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మళ్ళీ జమ చేసి దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని వచ్చిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో సుమారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 90 శాఖలకు సంబంధించిన నిధులు మాత్రం ఈరోజు దుర్వినియోగమై రాష్ట్రంలో విధ్వంస పాలన స్వస్తి చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వారు ఊహించిన విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిని కూడా పరుగులెట్టిస్తున్న ఈ నేపథ్యంలో ఏదైనా ఇటువంటి ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటారో అటువంటి పరిపాలన చూశారు కాబట్టి అటువంటి యాక్టివిటీ ఉన్న వారందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితి సహకరించదని చెప్పి ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కూడా ఆయన సమర్థించారు. అటువంటి విధ్వంస పాలన చూసినటువంటి ప్రజలు ఇటువంటి ఈ సుపరిపాలన మాత్రం ఈరోజు స్వాగతిస్తున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.